ప్రస్తుతం మనమైతే మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి గారి నివాసం వద్దున్నాము. ఇక్కడ ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీక్షడం జరిగింది. ఏదైతే నిన్న శాంతి చర్చల నేపథ్యంలో ప్రొఫెసర్ అనగోపాలు, చంద్రకుమార్ లాంటి కొంతమంది శాంతి చర్చల కమిటీ అయితే నిన్న ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి శాంతి చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సహకరించాలంటూ. ఇప్పటికే ఏదైతే కర్రెగుట్టలో మనం చూస్తూ ఉన్నాము, వరుసగా అటు కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, వరుసగా మనకు కొంత స్వరంగ మార్గం బయటపడతా ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో దేశవ్యాప్తంగా ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టులంతా కూడా జల్లన పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మావోయిస్టు రహిత భారత్గా 2026 మార్చి 31 నాటికి భారత్ను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. టార్గెట్లో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి కూడా వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. గతంలో మనం చూసాం, ఛత్తీస్గఢ్ లాంటి దండకారణ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో తుపాకుల మూత మోగింది. పచ్చటి అడవంతా కూడా ఎర్రగా పడినటువంటి సందర్భం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే తాజాగా శాంతి చర్చలకు సంబంధించి శాంతి చర్చల కమిటీ అయినటువంటి ప్రొఫెసర్ అరగోపాలు, చంద్రకుమారు, జంపన్న లాంటి ఇతర ఎవరైతే ప్రొఫెసర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, అదేవిధంగా ఇతర వీళ్ళంతా కూడా ప్రొఫెసర్లు కావచ్చు, అదేవిధంగా మానవ హక్కుల సంఘానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరికైతే మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టులకు సంబంధించి చర్చలు జరపాలి, శాంతియుత చర్చలని గతంలో మావోయిస్టులు లేఖలు కూడా విడుదల చేసిన సందర్భాలు మనం చూసాము. అధికార ప్రతినిధుల పేరిట కొన్ని లేఖలు వచ్చాయి. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలంటూ గతంలో చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. విమలక్క లాంటి కొంతమంది ఎవరైతే కళాకారులు ఉన్నారో కళాకారులను కూడా గతంలో వాళ్ళంతా కూడా కొన్ని డిమాండ్స్ తీసుకురావడం జరిగింది. ధర్నా చౌక్ వద్ద అనేక మార్లు వాళ్ళు నిరసన కార్యక్రమం కూడా తెలియజేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎన్కౌంటర్ల పేరుతోటి ఆదివాసీ గిరిజన బిడ్డల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. దయచేసి ఆదివాసీ గిరిజన బిడ్డల్ని పొట్టన పెట్టుకోకుండా ఈ శాంతి చర్చలు కనుక జరిపితే ఇదంతా కూడా ఎన్కౌంటర్లు అనేది ఆగుతుంది. దయచేసి ఎన్కౌంటర్లు ఆగాలంటే శాంతి చర్చలు జరపాలంటూ విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది, ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంతమంది మానవ హక్కుల సంఘాలు ఉంటాయి, కొంతమంది పౌర హక్కుల సంఘం గడ్డం లక్ష్మణ్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నారు, అనేక మార్లు కలిసే ప్రయత్నం చేస్తున్నారు, లేఖ రాశారు. తాజాగా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వరంగల్లో ఎలకతుర్తిలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేశారు. దయచేసి మావోయిస్టుల మీద ఈ ఎన్కౌంటర్ని ఆపాలి, శాంతి చర్చలకు మీరు వెళ్ళాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం నిన్న చూసాము. నిన్న ఇదే పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కొంతమంది మేధావులు కలిసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఏదైతే శాంతి చర్చల కమిటీ అంటూ ఒకటి ఏర్పడింది. శాంతి చర్చల కమిటీలో దాదాపు 6 సభ్యులు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో జంపన్న కావచ్చు, ప్రొఫెసర్ అరగోపాల్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం, రేవంత్ రెడ్డి గారిని సానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయినటువంటి జానారెడ్డి గారికి ఈ అంశంలో కొంత అనుభవం ఉన్నది. అనుభవం నేపథ్యంలో జానారెడ్డి గారితో మాట్లాడి జానారెడ్డి గారితో దీని గురించి డిస్కషన్ చేసి, ఎందుకంటే గతంలో 2004లో శాంతి చర్చలు జరిగినాయి మనం చూసాం. శాంతి చర్చల అప్పుడు నేపథ్యంలో మరి సీనియర్ అయినటువంటి జానారెడ్డి గారి సలహాలు సూచనలు తీసుకుంటాం, మంత్రివర్గంతో డిస్కషన్ చేస్తాం, ఒక స్టాండ్ తీసుకుంటాం ఈ యొక్క శాంతి చర్చలకు సంబంధించినట్టు కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ అరగోపాల్ వారందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ జానారెడ్డి గారి నివాసానికి వచ్చారు ఉదయమే. జానారెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి గారు భేటీ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యమంత్రి గారు లోపలనే ఉన్నారు, డిస్కషన్ చేస్తున్నటువంటి విజువల్స్ మనము తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. మరి చర్చలు ఎటువంటి చర్చలు ఉండే అవకాశం ఉంటుంది, మంత్రివర్గం మరి ఏం డిసైడ్ చేయబోతుంది, మంత్రివర్గం నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ రాబోతుంది, ప్రధానంగా రాజకీయంలో విశేష అనుభవం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి మరి జానారెడ్డి ఏం చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డికి, గతంలో జరిగినటువంటి శాంతి చర్చల ఫలితాలు ఏంటి, మరి గతంలో ఎటువంటి ఫలితాలు వచ్చినాయి, ఆ శాంతి చర్చల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా జానారెడ్డిని క్లియర్గా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనంతరం మరి దాని గురించి ఒక ప్రకటన చేసేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఏ స్టాండ్ తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ ఏందనేది. ఇప్పటికైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే జానారెడ్డి ఇంటికైతే వచ్చారు. ఆపరేషన్ కగారు, శాంతి చర్చలు కావచ్చు, కాల్పుల విరమణ తదుపరి అంశాలపై జానారెడ్డితో చర్చించున్నట్టుగా కొంత సమాచారం ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ఏదైతే భేటీ అయినటువంటి శాంతి చర్చల కమిటీ అనేకమైనటువంటి అంశాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. కాల్పుల విరమణ కావచ్చు, శాంతి చర్చల అంశం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు ఈ యొక్క మావోయిస్టుల ఎన్కౌంటర్లో భాగంగా ఆదివాసీ బిడ్డలు కావచ్చు, గిరిజన బిడ్డలంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు, తల్లడిల్లిపోతూ ఉన్నారు. అన్యాయం పుణ్యం తెలియనటువంటి కొంతమంది ఆదివాసీ బిడ్డలు ఈ ఆపరేషన్ కగారు
నేపథ్యంలో ఆపరేషన్ ఖగార్లో వాళ్ళు బలవుతున్నారు. కొంతమంది అటు మావోయిస్టులు కావచ్చు, ఇటు భద్రతా బలగాలు కావచ్చు, కొంత ఈ గూడాలలో ఈ తుపాకుల మూత కావచ్చు, అడవుల్లో ఈ తుపాకుల చప్పులు మరి ఆదివాసీ బిడ్డలు కావచ్చు వన్యప్రాయాలకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సో అభం శుభం తెలియని అమాయకులు మరి ఆదివాసీ బిడ్డలు ఈ ఎన్కౌంటర్లో బలి కావద్దు. సో దయచేసి ఆపరేషన్ ఖగార్ను ఆపాలని చెప్పేసి ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గము మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, జానారెడ్డి ఏం సలహాలు సూచనలు చేయబోతున్నారు, మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తెలంగాణ నుంచి ఎటువంటి స్టాండ్ ఇవ్వబోతుంది. ఇప్పటికైతే కర్రగుట్టలో మీ అందరికీ తెలుసు, గత 6 రోజుల నుంచి కూడా కర్రగుట్టలో ఒక భీకర యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఓవైపు పోలీసులు, ఇంకోవైపు మావోయిస్టులు కర్రగుట్టలకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కర్రగుట్టలో అక్కడ ఆపరేషన్ మొదలుపెట్టింది. దాదాపు 10 నుంచి 12 వేల మంది పోలీసులు అటు ఛత్తీస్గఢ్ బార్డర్, ఇటు తెలంగాణ బార్డర్ మధ్యలో ఉన్నటువంటి కర్రగుట్టలో ఇక కూంబింగ్ నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ ఆ కర్రగుట్టల పైకెక్కి అక్కడ ఉన్నటువంటి స్వరంగం దాదాపు కిలోమీటర్ మేరకు ఉన్నటువంటి స్వరంగాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఆ స్వరంగంలో ఇప్పటికే కొన్ని నిత్యావసర సరుకులు, పప్పులు, ఉప్పు లాంటివి లభించాయని, అక్కడ మానవులు నివసించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయన్నటువంటి అంచనా కూడా మరి భద్రతా బలగాలు వచ్చినాయి. సో 6 రోజుల నుంచి అక్కడ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఆ కర్రగుట్టల చుట్టుపక్కల మొత్తం కూడా భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు మావోయిస్టుల నిఘాను పసిగడుతున్నాయి భద్రతా బలగాలు. సో ఏదైతే వాళ్ళ జాడను వెతికేందుకు హిడ్మాతో పాటు ఇతర మావోయిస్టులు ఎవరున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేందుకైతే పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ భద్రతా బలగాలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఈ తరుణంలో 2026 అన్నారు, కేవలం ఇంకొక 1 ఇయర్ మాత్రమే మిగిలి ఉంది. ఇది 25, మరి 1 ఇయర్లో ఏం జరగబోతుంది, నిజంగానే శాంతి చర్చలు జరిగి ఆపరేషన్ ఖగారు ఆగుతుందా, లేకపోతే మరి మావోయిస్ట్ రహిత భారత్గా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. మొన్నటి వరకు స్పందించని మేధావి నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కూడా ఇప్పుడు తాజాగా స్పందిస్తున్నాయి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్న వరంగల్ వేదికగా స్పందించుడు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యి దీని గురించి చర్చిస్తున్నారు. కాబట్టి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసు